మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. గత 5 సంవత్సరాలుగా చాలా మంచి అనుబంధం ఉన్నది. కళ్యాణ సత్రం ఎదుగుదలలో శ్రీకాంత్ది కూడా మంచి పాత్రనే ఉన్నది. ఇక్కడ ఏంటంటే అన్ని బ్రాంచ్లు, ఎక్కడ మేము కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసినా కూడా వెళ్ళి దాని యొక్క కవరేజ్ చేస్తూ వస్తున్నారు. ఈ దీంట్లో అందరూ కవర్ చేస్తున్నారు, కానీ శ్రీకాంత్ యొక్క స్పెషాలిటీ ఏమంటే అఖిల భారతీయ కరివేన బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంలో ఈ కరివేన ఏంటి, ఈ కరివేన ఎక్కడ, ఏంటి, ఏం కథ అన్నది నన్ను టచ్ చేశారు. ఏందన్నా ఇది కరివేన అంటే ఎక్కడ ఒక ప్లేసా, లేకపోతే ఏంటి, ఏం కథ అంటే కరివేన అనేది ఒక అగ్రహారం. కర్నూలు నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో ఆత్మకూరుకి 2 కిలోమీటర్స్ బిఫోర్ వస్తుందండి. ప్రతాపరుద్రుడు కరివేన అగ్రహారం ఇచ్చిన మహారాజులు. 1889లో ఈ కరివేన సత్రం స్థాపించబడింది. అప్పుడు ఓన్లీ 5 days నడిపేవాళ్ళం అండి, ఎందుకంటే ఆ కాలంలో కాలినడకనే వెళ్ళేవారు. సో పెద్ద చెరువుని డీప్ ఫారెస్ట్లో నడిపించిన తర్వాత రోడ్డు మార్గం ఏర్పడిన తర్వాత 1959-60లో రోడ్డు మార్గం ఏర్పడిందండి. అప్పుడు దేవస్థానం వాళ్ళు మన యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనకు ఆల్మోస్ట్ 1 acre ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మేము 5 days నడిపామండి. 2 days బిఫోర్ శివరాత్రి అండ్ 2 days ఆఫ్టర్ శివరాత్రి నడుపుతూ వచ్చాము. తర్వాత రాయలసీమ బ్రాహ్మణుల యొక్క ఫైనాన్షియల్ క్యాపబిలిటీ తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చినప్పుడు ఆంధ్ర సైడ్ బ్రాహ్మణులు కొంచెం మంది ముందరకు వచ్చి, అయ్యా ఎందుకు ఓన్లీ 5 రోజులే నడపాలి దీన్ని, లెటస్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ నిత్యాన్నదాన వ్యవస్థ అని 1974 నుండి ఇది నిత్యాన్నదాన వ్యవస్థగా మారిందండి. అక్కడి నుండి స్టార్ట్ అయిన నిత్యాన్నదాన వ్యవస్థ ఈరోజు టోటల్గా 16 శాఖలలో ఏర్పడిందండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందరూ చాలా బాగా మాట్లాడతారండి, అవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పేసి. మన హిందుత్వంని మనం కాపాడుకోవాలి అంటే అందరం ఏం చేస్తున్నామండి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, మన పిల్లల్ని కాంటెంపరీ ఎడ్యుకేషన్లో చేర్పిస్తాం, కానీ ఎవరు కూడా పోయి ఒక వేద పాఠశాలలో చేర్పించడానికి ఎవరు ముందరికి రావట్లేదు. అందరికీ ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, లేకపోతే పెద్ద పెద్ద IAS ఆఫీసర్లు కావాలి, కానీ ఎవరు కూడాను వేదం నేర్పించడానికి ఎవరు ముందరికి రావట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే బీద పరిస్థితుల్లో చాలామంది 99% బీద పరిస్థితుల్లోనే వేద పాఠశాలలు చేర్పించడానికి పేరెంట్స్ రెడీగా ఉన్నారు. సో మా దగ్గర కూడా కళ్యాణ సత్రం తరఫున కర్నూలులో వేద పాఠశాల ఉన్నది. 5 మంది అధ్యాపకులు ఉన్నారు, 68 విద్యార్థులు ఉన్నారు, 4 వేదాలు నేర్పిస్తున్నాము, ఇంక్లూడింగ్ స్మార్తంతో కలిపి. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మనం ఎటు మన పిల్లల్ని చేర్పించట్లేదండి. అట్లీస్ట్ మనం కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ, మన హిందుత్వం మనం కాపాడుకోవాలి అంటే let us try to sponsor the Vedic students. నేను నా తరపున ఒక స్టూడెంట్ని అడాప్ట్ చేసుకున్నాను. నేను అరౌండ్ 1 lakh rupees పర్ యానం ఖర్చు వస్తుంది. సో ఇదే కాదు, వేరే వేద పాఠశాలల్లో కూడాను మనం ఓన్లీ కళ్యాణ సత్రం అని అనను, ఎక్కడ వేద పాఠశాలలు ఉంటే అక్కడ మనం తృణమో పుణమో సహాయం చేయడానికి ముందరకు వస్తే మన హిందుత్వం కాపాడబడుతుంది అన్నది నా యొక్క పర్సనల్ అభిప్రాయం అండి. అందుకే నేనేం చేశానంటే మా ఇండస్ట్రీ కొలీగ్స్ని కూడాను ఒక 6 మంది నాన్ బ్రాహ్మిన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నా ఇండస్ట్రీ సర్కిల్లో వాళ్ళకి చెప్తే 6 మంది ముందరకు వచ్చి ఎవ్రీ ఇయర్ దే ఆర్ పేయింగ్ 1 lakh rupees వాళ్ళు ఇస్తున్నారు. అలాగే ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఇఫ్ నాట్ 1 lakh, అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ దట్ డొనేషన్
మీరందరూ కూడా ఆలోచన చేయండి నేను చెప్పిన పాయింట్ మీద. ట్రై టు టేక్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది సొసైటీ. మన హిందూయిజంని కాపాడాలంటే మనము వేదంని చదువుకునే వాళ్ళని చాలా హెల్ప్ చేయాలి, చాలా ముందరకు తీసుకెళ్ళాలని నా అభిప్రాయం. అండ్ ఐ థ్యాంక్ దిస్ ఆపర్చునిటీ గివెన్ బై శ్రీకాంత్, వెరీ గుడ్ పర్సన్. పదార్థాలకే పవిత్రత చేకూర్చే మడికట్టు వంటలు. తొలి ముద్దకు ముందు మంత్రోచ్చారణలు. ప్రతినిత్యం పంచభక్ష పరవాణాలు. భోజనం కూడా ఇంటి భోజనంగా ఉంది, ఏం ఇబ్బంది లేకుండా ఉంది. వచ్చిన వాళ్ళు ఏ టైంకి వచ్చినా కూడా లేదు అనకుండా అన్నం పెట్టడం అనేటటువంటిది ఈ కరివైన వారి యొక్క ప్రాధాన్యత అన్నమాట. వంటల్లో కారం లేకుండా మమకారం పంచే కొత్త పరిచయాలు. సంప్రదాయ దుస్తులతో వడ్డించే భోజనాలు. ఆత్మీయంగా కొసరి వడ్డించే అమృత హస్తాలు. ఏ క్షేత్రం వెళ్ళినా పక్కా బ్రాహ్మణ భోజనాలు. కడుపు నిండా కరివెన బ్రాహ్మణ నిత్యాన్న ప్రసాదం. Special story on AB6 News. Coming soon.